కన్నీళ్లు పెట్టుకోవడం, ఎక్కిళ్ళు పెట్టి ఏడవడం, బోరున ఏడవడం, వీటన్నిటిని మనం ఇంగ్లీష్లో క్రయింగ్ అని అంటాం కదా, కానీ అది తప్పు. కన్నీళ్లు పెట్టుకోవడాన్నేమో వీపింగ్ అని అంటాం, ఎక్కిళ్ళు పెట్టి ఏడవడాన్నేమో సోబింగ్ అని అంటాం, బోరున ఏడవడాన్నేమో బ్లాబరింగ్ అని అంటాం. చూడండి, హీ వెప్ట్ ఆఫ్టర్ హీరింగ్ ద న్యూస్ అంటే న్యూస్ విన్న తర్వాత అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేకాని హీ క్రైడ్ అంటే ఏడ్చాడు అని, కన్నీళ్లు పెట్టుకున్నాడు అని కాదు. ఏడవడంలో ఇవన్నీ రకాలు. షీఈస్ వీపింగ్ విత్ గ్రీఫ్, ఆమె బాధతో ఏం చేస్తుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలాగే ఎక్కిళ్ళు పెట్టి ఏడవడం, చూడండి, హీ సాబ్ త్రూ అవుట్ ద నైట్ అంటే అర్థం ఏంటి, హీ సాబ్డ్, అతను ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు త్రూ అవుట్ ద నైట్, నైట్ మొత్తం అని. అలాగే వై ఆర్ సాబింగ్, ఎందుకని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నావు అని క్వశ్చన్ చేస్తున్నాం. బోరున ఏడవడం, చూడండి, హీ బ్లాబర్డ్ వెన్ హీ లాస్ ద గేమ్ అంటే అతను గేమ్ ఓడిపోయినప్పుడు బోరున ఏడ్చాడు లేదా బోరున విలపించాడు అని. అలాగే డోంట్ బ్లాబర్ లైక్ ఏ బేబీ, ఒక బేబీలాగా బోరున ఏడవద్దు అని దీని అర్థం. సో నెక్స్ట్ టైం నుంచి మీరు యూజ్ చేయాలనుకుంటే ఈ వీపింగ్, సాబింగ్, బ్లాబరింగ్ని యూజ్ చేయండి.